సలీం. హకీమా సాహిబా, హకీమా సాహిబా కాస్త వచ్చి చూడండి. ఖుదా దయ వల్ల మహారాణి గారికి స్పృహ వచ్చేసింది. అత్తగారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో జోధా. అత్తయ్య గారు, జోదా బేగం, మీకు బాబీజాన్ చెప్పింది అర్థం కాలేదా? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు గనక ఇక్కడుంటే మహారాణి ఆరోగ్యం మళ్లీ పాడైపోతుంది. అవును జోదా బేగం, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కారణంగా అత్తగారు మరింత ఇబ్బందులు పాలవటం నాకు అసలు ఇష్టం లేదు. మురాద్, మీకేమీ కాలేదు కదా? మీరు వచ్చి ఉండకపోయినా నేను వీళ్ళ సంగతి చూసేవాణ్ణి. జలాల్! బాబీజాన్, సలీం, సలీం, మా పిల్లలు ఆపదలో ఉన్నారు. గుల్బదన్, మా పిల్లలు అపాయంలో పడ్డారు. ఈ యుద్ధాన్ని ఆపజేయించండి. జలాల్, మా అబ్బాయిని కాపాడండి. అత్తయ్య గారు, మీకు మీ అబ్బాయి సామర్థ్యం మీద నమ్మకం లేదా? నాకు మా జలాల్ సామర్థ్యం మీద నమ్మకం ఉంది, కానీ నా తలరాత మీదే నమ్మకం లేదు. తలరాత వక్రించినప్పుడు ఎంత సామర్థ్యం ఉన్నా ప్రయోజనం ఉండదు. బాబీజాన్, ప్రస్తుతానికి మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. జలాల్ తిరిగొచ్చినప్పుడు వారికి స్వాగతం పలకడానికి మీ ఆరోగ్యం బాగుండాలి కదా. దానికి అవసరమైంది ఏంటంటే ఔషధం, పచ్చం, విశ్రాంతి మాత్రమే కాదు, మీ అనవసర భయాలు కూడా తీసివేయండి. బాబీజాన్, తీసుకోండి. మీరు ఈ పళ్ళు తినండి, అప్పుడు మీకు శక్తి వస్తుంది. వద్దు, మా అబ్బాయి మనవాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నేనేమి తినదలుచుకోలేదు. ఇది మా పిల్లలకే కాదు పరీక్ష, నాకు కూడా ఇది పరీక్ష. ఏది ఏమైనా గాని ఈ యుద్ధం ముగిసిపోయేంత వరకు, నా పిల్లలు నా దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు నేనేమీ తినదలుచుకోలేదు. నాకేం వద్దు. షహిన్షా, సమర్కండ్ సుల్తాన్ తన సైన్యాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. చాలా సంతోషం. షేకు మౌద్దీన్, మీరొక సైనిక దళంతో అతన్ని వెంబడించండి. ఇక్కడ సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి వెళ్ళండి.
ఇప్పటికీ సమయం మించిపోలేదు. నీ ఆయుధాన్ని పడేసి వెంటనే మాకు లొంగిపో. లొంగిపోయేది నువ్వే జలాల్, ఎందుకంటే నువ్వు నా చేతిలో ఓడిపోతావు. అప్పుడు నీ బేగంని ఇస్లాం మతానికి మారుస్తాం. నీకిక చావు తప్పదు. నువ్వు గనక మా బేగం ప్రసక్తి తీసుకురాకుంటే బహుశా నిన్ను మేము క్షమించేవాళ్ళం. కానీ ఇప్పుడు మా చేతిలో నీకు చావు తప్పదు.